guys, welcome back to my YouTube channel. Thank you so much for supporting and please do support me. And ఇవాళ వ్లాగ్ వచ్చేసి బోనాలు వ్లాగ్ అనమాట. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం బోనం ఎత్తుకుంటున్నాను నా లైఫ్ మొత్తంలో. అండ్ మంచిగా ఎత్తుకొని 4 hours పడుతుంది మళ్ళీ మొత్తం టెంపుల్కి వెళ్ళే వరకు. సో అప్పటి వరకు మంచిగా ఉండాలని కోరుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి ఒక చిన్న లైక్ వేసుకోండి. బాయ్. ఆల్రెడీ గుడి దగ్గర పూజ జరుగుతుంది, అయ్యాక స్టార్ట్ అవుతాం అనమాట. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది అండ్ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. గైస్, మా దగ్గర పూజ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ బోనాలు అన్నారనమాట, నిండు కడవ అంటారు. అంటే ఏంటంటే యాక్చువల్లీ బోనాలు ఎలా ఉంటుందంటే, బోనాలు అంటే అందులో లైక్ రైస్ ప్రసాదం అవన్నీ పెట్టి తీసుకెళ్తారు దేవుడి దగ్గరికి. ఇక్కడ వాటర్ ఉంటుంది అనమాట. సో నిండు కడవ అంటారు. సో మా మమ్మీ పూజ చేస్తుంది. యాక్చువల్లీ మేము 8కి స్టార్ట్ అయ్యామన్నమాట. 8:30కి స్టార్ట్ అయ్యాం. మా ఫ్రెండ్ రమా వెళ్ళి టెంపుల్ దగ్గర తీసింది. మేము యాక్చువల్లీ ఎలా అంటే మా ఇంటి దగ్గర నుంచి జాయిన్ అవుతామన్నమాట. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ దగ్గర ఏం జరుగుతుంది అనేసి మొత్తం తీసిందనమాట. సో ఫస్ట్ ఏం చేస్తారంటే దేవుడిని తీసి ఒక దాంట్లో పెడతారు. పెట్టిన తర్వాత మొత్తం ఊరు నిండా ఊరేగింపు జరుగుతుందన్నమాట. సో ఇంకా నేను మా మమ్మీ మంచిగా ఎత్తుకో అని చెప్పింది. సో నేను స్టార్ట్ అయినా. మధ్యలో మొత్తం వీడియో వచ్చేసి మా చెల్లి తీస్తుందనమాట. సో అందరూ మొత్తం యాక్చువల్లీ ఎండాకాలం కదా, చాలా కాళ్ళు కాలుతూ ఉంటాయన్నమాట. మ్యాక్సిమం ఒక 70-80 బోనాలు ఉన్నాయంట. బోనాలు అంటే నిండు కడవలు ఉన్నాయంట. మిగిలిన వాళ్ళంతా నార్మల్గా మంగళహారతులు పట్టుకొని వస్తారు అండ్ ఇంకా నార్మల్గా ఊరికే కూడా వస్తారు. మా చెల్లి నేను ఎక్కడుంటే అక్కడ జూమ్ చేసి తీస్తూ ఉంది. సో ఇక్కడ ఒకటి జరిగిందనమాట. ఏంటంటే నేను ఫస్ట్ టైం ఎత్తుకున్నా కదా, నాకు తెలీదు ఎలా ఎత్తుకోవాలని చెప్పి. మా మమ్మీ మంచిగానే పెట్టింది, కానీ ఏమైందంటే అది కొంచెం క్రాస్ అవుతుందంట. అది నాకు తెలియట్లేదు. లైక్ ఎలా అంటే నేను మంచిగానే ఉందేమో అని అనుకున్నాను, కానీ అది క్రాస్ అవుతుందంట. మా మమ్మీ సెట్ చేసినప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే క్రాస్ ఉంది, పడిపోతుంది అన్న ఫీల్ వస్తుంది. అలా అనకూడదు కానీ అలా ఫీల్ వస్తుంది అనమాట. సో నేను ఫుల్ టెన్షన్ పడ్డాను. ఫస్ట్ టైం ఇలా నాకు ఎత్తుకోగానే ఏమనిపించిందంటే నేను హ్యాండిల్ చేయగలుగుతానా లేదా అని చెప్పి అనుకున్నాను ఫస్ట్ థింగ్. కానీ నేనేంటంటే ఒకటి అనుకుంటా చెయ్యాలి అనే ఒక గట్టి పంతంతో ఉంటానన్నమాట. నా వల్ల ఎందుకు కాదు అనే ఒక దాంతో ఉంటాను. సో యాక్చువల్లీ ఎన్ని అవర్స్ పట్టిందంటే టెంపుల్కి వెళ్ళే వరకు లిటరలీ 3 hours, 2.5-3 hours పట్టింది. నేను 4 hours పడుతుంది అనుకున్నాను. ఎండ ఉండడం వల్ల కొంచెం ఫాస్ట్గా వెళ్ళారు. సో ఎలా వెళ్తారంటే ఫస్ట్ టెంపుల్ నుంచి మా ఇంటి దగ్గర వరకు వస్తారు. నేను మా ఇంటి దగ్గర జాయిన్ అవుతాను అనమాట. మా ఇంటి దగ్గర నుంచి మా ఇంటి ముందు ఒక టెంపుల్ ఉంటుంది, హనుమాన్ మందిర్ ఉంటుంది మా దగ్గర. సో అక్కడ నుంచి మళ్ళీ వెళ్తే మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి. చాలా దూరం వెళ్ళాక మళ్ళీ ఇంకా అక్కడ వీరభద్రేశ్వర టెంపుల్ వస్తుంది అనమాట. సో అక్కడ నుంచి ఒక గజస్తంభం ఉంటుంది. ఆ గజస్తంభం నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ ఎంటర్ అవ్వాలి. సో గాయస్ మొత్తం 2.5-3 hours పట్టింది. ఈ మొత్తం టైంలో మా మమ్మీ నన్ను సెట్ చేస్తూనే ఉంది. మా మమ్మీ వెనకాలే ఉంది చూడండి, నాతోటే ఉంది మా మమ్మీ అయితే, ఎట్లా ఎత్తుకుంటానో అని చెప్పి. అంటే ఫస్ట్ టైం అంటే పేరెంట్స్కి కొంచెం భయంగా ఉంటుంది కదా. సో అలా మా మమ్మీ నా వెనకాలే ఉందన్నమాట. నేను ఎలా ఎత్తుకుంటానో లేదో అని చెప్పి నేనే అన్నాను, మా మమ్మీ ఎప్పుడు ఎత్తుకోకు అని అంటది. పోయినసారి కూడా నేను అన్నాను, మమ్మీ ప్లీజ్ ఎత్తుకుంటాను అని చెప్పేసి. మా మమ్మీ ఏమన్నది, వద్దు నీతో నవ్వదు అని చెప్పి అన్నదన్నమాట. సో ఇంకా ఆ రోజు వదిలేసాను, నేను పోనీలే అని చెప్పేసి వదిలేసిన. కానీ ఈసారి నేను స్ట్రాంగ్గా వదలకుండా నేను ఎత్తుకుంటా అని చెప్పి మా మమ్మీకి చెప్పినాను. సరే నీ ఇష్టం, జాగ్రత్త అని చెప్పింది. సో యాక్చువల్లీ చాలామంది ఉన్నారు గైస్. యాక్చువల్లీ నేను మిడిల్లో జాయిన్ అయ్యాను. మిడిల్లో జాయిన్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా ముందుకెళ్ళాను. సో యాక్చువల్లీ డ్యాన్స్ చేసుకుంటూ అందరూ మళ్ళీ మధ్యలో వాటర్ ప్యాకెట్స్ ఇస్తారనమాట. మా మమ్మీ అయితే సదురుతూనే ఉంది గాయస్, నాకు సదురుతూనే ఉంది. ఎందుకంటే మా మమ్మీకి ఏమనిపిస్తుందంటే వాళ్ళకి క్రాస్ అనిపిస్తుందంట, నాకు స్ట్రైట్గానే అనిపిస్తుంది. నాకు తెలియట్లేదు అది ఎలా ఉందని చెప్పి. నాకు స్ట్రైట్గా అనిపిస్తుంది. నేను వాళ్ళ క్రాస్ అనిపించింది, నాకు స్ట్రైట్గా అనిపిస్తుంది. వాళ్ళకి ఎందుకు క్రాస్ అనిపిస్తుందని నాకు తెలీదు. కానీ అందరూ గాయస్ లిటరలీ ఒక 3-4 members వచ్చి మంచిగా సెట్ చేస్తున్నారు. నాకేమో సీరియస్గా చెప్తున్నా కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు సెట్ చేసినప్పుడు నాకు ఇట్లా ఏమంటారు, పెయిన్ అవుతుంది.
పెయిన్ అవుతుంది. సో నేను అంటే నేను అది క్రాస్ అనిపించినప్పుడు నాకు మంచిగానే అనిపిస్తుంది. సో నేను అలాగే ఉన్నానన్నమాట. యాక్చువల్లీ వెనకాల దేవుడు ఉంటాడు. సో ముందంతా వెళ్తారు. ముందు డప్పులు కొట్టుకుంటూ పోతారనమాట. అండ్ చాలామంది జనాలు వస్తారు. సో అందరూ తర్వాత ఇంకా ఏముంటుందంటే మొత్తం టెంపుల్ నుంచి మళ్ళీ టెంపుల్ వెళ్ళే వరకు ఉంటుందన్నమాట. సో చాలా అంటే చాలా టైం పడుతుంది టెంపుల్కి రీచ్ అవ్వడానికి. ఎందుకు మార్నింగ్ స్టార్ట్ చేస్తారు అంటే యాక్చువల్లీ బోనాలు అనేది ఈవినింగ్ స్టార్ట్ చేస్తారు, ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తారు నాకు తెలిసిన మట్టుకైతే. కానీ ఇవి నిండు కడవలు అంటారు కాబట్టి మార్నింగే స్టార్ట్ చేస్తారనమాట. ఎండాకాలంలోనే ఉంటుంది కంపల్సరీ, ప్రతి ఇయర్ ఉంటుంది. సో యాక్చువల్లీ మా ఫ్రెండ్ రమ నాతోనే ఉంటా అని చెప్పింది. నాతో లేనే లేదు, మా మమ్మీ ఉంది నాతోటి. మా మమ్మీకి నేనేం చెప్పా, మమ్మీ నువ్వు వెళ్ళు నేను హ్యాండిల్ చేసుకుంటానని చెప్పా. ఎందుకంటే మమ్మీ టెన్షన్ పడుతూ ఉందన్నమాట, నేను హ్యాండిల్ చేయగలుగుతానా లేదా అని చెప్పి. సో ఇంకా వెళ్తూ ఉన్నాం. మా చెల్లి మొత్తం వీడియో క్యాప్చర్ చేసింది మా చెల్లి అనమాట. మొత్తం టెంపుల్కి వెళ్ళే వరకు ఒక 8కి స్టార్ట్ అయ్యాం, 11 అయింది గైస్. ఇంకా యాక్చువల్లీ నాకు ఏం అనిపించట్లేదు, నేను మంచిగానే ఉన్నాను, స్ట్రాంగ్గానే ఉన్నాను. మార్నింగ్ ఏం తినకుండా వెళ్ళాలి కదా, మా మమ్మీ సుశీల తినమని చెప్పింది. సో టిఫిన్ తినమని చెప్తే కూడా నేను ఎక్కువ తినలేదు, నాకు పోలేదు కాబట్టి. సో టెంపుల్కి వెళ్ళామన్నమాట. టెంపుల్కి వెళ్ళడానికి చెప్పా కదా చాలా టైం పట్టిందని. అక్కడ మా ఫ్రెండ్ రమ కూడా ఉంది, చూస్తూ ఉంది కానీ నా పక్కకి రావట్లేదు. సో ఇంకా టెంపుల్కి వెళ్ళాక ఏం జరుగుతుందంటే దేవుడు ఉంటాడు కదా, దేవుడిని తీసి కడిగి మళ్ళీ గుడిలో పెడతారనమాట. సో మళ్ళీ గుడిలో పెట్టిన తరువాత అందరూ అక్కడ నిండు కడవ ఎత్తుకున్న వాళ్ళందరూ కూర్చోవాలి. తర్వాత కాసేపు భజన ఉంటుంది. భజన అయిపోయిన తర్వాత అందరూ తినాలి, అందరు తిన్నాకే ఇంటికి వెళ్ళాలన్నమాట. సో చాలా టైం పట్టింది గైస్. మొత్తం అందరూ కంపల్సరీ ఎత్తుకుంటారు. పెళ్ళైన వాళ్ళు కూడా వేరే దగ్గర నుంచి కూడా వస్తారనమాట. ఎందుకంటే ఆడపడుచులు ఎత్తుకోవాలంటారు కాబట్టి వేరే దగ్గర నుంచి కూడా వచ్చి ఎత్తుకుంటారనమాట. సో అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. సో ఇంకా ఎండ కొడుతుందని చెప్పి ఏం చేశారంటే వాటర్ వేసారనమాట రోడ్ పైన అంతా. మొత్తం తడిసిపోతుంది నా శారీ మొత్తం. నేను శారీ కట్టుకున్నా కదా. సో ఇంకా యాక్చువల్లీ మా మమ్మీ పట్టు శారీ కట్టుకోమంది. ఇంట్లో పట్టు శారీ కట్టుకోమంటే కూడా నా వల్ల కాదు అని చెప్పేసి నేను నార్మల్ శారీ కట్టుకున్నాను. సో టెంపుల్కి వెళ్ళాక ఇంకా చాలాసేపు ఏమంటే మొత్తం అంతా ఫస్ట్ దేవుడికి తీసుకొచ్చిన తర్వాతే మేము వెళ్ళేసి దేవుడికి పైన వాటర్ వేస్తారనమాట. సో తర్వాత ఇంకా అలానే ఉంటుంది. ఇంకా వెళ్తూనే ఉన్నాం గైస్, వెళ్తూనే ఉన్నాం. నేను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినా కూడా ఇంకా చాలా ఉంది. చూడండి లాస్ట్కి వెనకాల దేవుడు ఉంటాడనమాట. సో మస్తు అంటే మస్తు మంచిగా ఉంటుంది. వెనకాల మొత్తం భజన చేస్తూ ఉంటారనమాట. చూడండి భజన చేస్తూ ఉన్నారు. సో అక్కడ దేవుడు కనిపిస్తున్నాడా. సో ఆ విగ్రహాలకి వాటర్ పోయాలి. సో ఇంకా మేము ఇక్కడ వచ్చేసాం, మొత్తం టెంపుల్కి వచ్చేసాం. ఇంకా టెంపుల్కి వచ్చేసాక చాలాసేపు వెయిట్ చేసాం, ఎందుకంటే లాస్ట్కి ఉన్నాడు కదా దేవుడు. సో ఫస్ట్ దేవుడిని తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టి కడిగిన తర్వాతే మేము వెళ్ళాలి. అది అట్లనే ఉంటుంది అనమాట రూల్. సో ఇంకా దేవుడిని తీసుకెళ్తున్నారు. సో తీసుకెళ్ళిన తర్వాత ఇంకా వాటర్ పోసిన తర్వాత మేము పోయాలన్నమాట. సో ఇక్కడ అందరూ కూర్చున్నారనమాట. అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది, అందరూ జస్ట్ నిండు కడవలు ఎత్తుకున్న వాళ్ళు మాత్రమే లేట్ వస్తారు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి కూర్చుంటారు. మధ్యలో కొందరు వెళ్ళిపోతారు ఇంటికి, ఎవరిష్టం వాళ్ళది. సో ఇంకా మేమందరం వెళ్ళేసి వాటర్ కడిగేశాక ఇంకా నెక్స్ట్ మొత్తం కూర్చున్నాం అనమాట. వాటర్ పోసేది కూడా ఉంటుంది. వాటర్ పోసాక మొత్తం కూర్చున్నాం. అక్కడ భజన చేస్తున్నారు, అక్కడ వంటలు చేస్తారనమాట. సో మొత్తం అంతా పూజ అయిపోయాక తినేసి ఫస్ట్ పూజ అయిపోయిన తర్వాత దేవుడికి మొక్కేసి తినేసి భజన చేయాలి కాసేపు. చేసిన తర్వాత మెల్లిగా ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ నేను కడుగుతున్నాను గైస్, నేను వస్తాను ఇప్పుడు, ఇంకా రాలేదు. సో ఫస్ట్ దేవుడికి అంతా ఇట్లా కడుగుతారు. పాలతో కడిగారు, ఫస్ట్ వాటర్తో కడిగారు. ఇంకా మొత్తం అన్నీ ఇట్లా టెంకాయలన్నీ ఇచ్చేస్తారు, కొబ్బరికాయలు ఇచ్చిన తర్వాత ఎవరిది వాళ్ళు కొట్టుకోవాలన్నమాట. సో ఆ నిండు కడవలో వాటర్ పెట్టేసి మామిడాకులు పెట్టి కొబ్బరికాయ పెడతారనమాట. సో అది మొత్తం ఆ కొబ్బరికాయ, నేను అక్కడ వాటర్ పోస్తున్నాను. సో చాలా అన్కంఫర్టబుల్ ఉంది నాకు ఆ శారీ మొత్తం. సో ఇంకా నేను అక్కడ మొత్తం అక్కడ కూర్చోబెడతారు, ఒక సైడ్కి కూర్చోబెడతారు. కూర్చోబెట్టేసి ఇంకా పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత
మొత్తం యాక్చువల్లీ నేను వీడియో క్లిప్ తినే దగ్గర వీడియో క్లిప్ తీయలేదు, ఎందుకంటే చాలా అలసిపోయాను. నేను ఇంటికి వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాతే తిన్నాను. సో ఇక్కడ ఏం జరిగిందంటే గైస్, నేను వడ్డించాను అనమాట. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పంతులు నన్ను వడ్డీయమన్నాడు, తను మా సరే అనమాట. కాబట్టి నన్ను హారిక వడ్డియడానికి వెళ్ళండి అని మా ఫ్రెండ్స్ అందరినీ వెళ్ళామన్నమాట. సో చాలా అంటే చాలా మంచిగా జరిగింది బోనాలు ఫెస్టివల్. మొత్తం ఊరంతా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఆ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట ఎత్తుకుని. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. బాయ్, టేక్ కేర్.